హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, రాజ్ తరుణ్ అండ్ లావణ్య ఇష్యూ, వీళ్ళిద్దరు ఇష్యూ కూడా మీడియాలో ఎంత హాట్ టాపిక్గా మారిందో మనందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా కూడా ఈ ఇష్యూ నడుస్తూనే ఉంది. అయితే ఇటువైపు లావణ్య అన్ని మీడియాలో ఛానల్లో తిరుగుతూ ఆ ఇష్యూ గురించి రైస్ చేస్తుంటే, రాజ్ తరుణ్ మాత్రం అసలు ఎక్కడ కూడా మీడియా ముందుకు రావడానికి కూడా అసలు సాహసం చేయడం లేదు. ఈవెన్ తన మూవీస్ 2 రాబోతున్నాయి సార్. ఆ 2 ప్రమోషన్స్ కూడా హీరో లేకుండానే జరుగుతున్నాయి. ఎందుకు ఈయన అసలు మీడియాని ఫేస్ చేయట్లేదు? అసలు ఏం జరిగింది సార్? మీరేం చెప్తారు? కొంత ఇబ్బందికరమైన వ్యవహారం. దీంట్లో ఒకటొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు. టీవీలో మీడియాలో వచ్చే సమాచారం బేస్ చేసుకొని మనం మాట్లాడాలి. ఎందుకంటే నాకైతే వాళ్ళిద్దరితో పరిచయం లేదు. వాళ్ళ జీవితాల్లో ఏం జరిగింది అనేది నాకు తెలియదు. కాకపోతే కొంతవరకు నేను మీడియాలో వచ్చింది ఫాలో అయ్యాను. దాన్ని బట్టి చూసినప్పుడు లావణ్య అనే అమ్మాయి బయటకు వచ్చి నాకు ఇట్లా రాజ్ తరుణ్ తో 2011 నుంచి 2014 నుంచి అంటే 11 ఇయర్స్గా నాకు అతనితో పరిచయం ఉంది. మేము ఇద్దరం కలిసి ఒకే ఇంట్లో జీవించాము. అయితే అతను నన్ను వదిలేశాడు. నాకు నా రాజ్ తరుణ్ కావాలి, అతను నా హస్బెండ్గానే నేను ఫీల్ అవుతున్నాను అనేది చెప్పింది. దానికి సంబంధించి ఎస్టాబ్లిష్ చేసింది. అంటే తనకి రాజ్ తరుణ్కి కలిసి జీవించాం అనేది ఆమె ప్రధానంగా చెప్పింది. దాని తర్వాత అతను వెళ్ళిపోయాడు, నన్ను వదిలేశాడు. సో 11 ఏళ్ళ తర్వాత నన్ను వదిలేశాడు. నన్ను వదిలేయడానికి ప్రధాన కారణం మాల్వి మల్హోత్రా అనే ఒక హీరోయిన్. సో ఆ అమ్మాయితో ఇతనికి అఫేర్ ఏర్పడింది. ఇతనికి చాలామంది అఫేర్లు ఉన్నాయి అని వాళ్ళ లిస్ట్ కూడా చెప్పింది. అందులో మాల్వి మల్హోత్రాతో అఫేర్ వల్లనే నన్ను వదిలేశాడు, లేకపోతే నాతోనే ఉండేవాడు. సో నాకు అతను భర్తగానే నేను ఫీల్ అవుతున్నా, ఆ భర్త నాకు కావాలి, నన్ను ఇట్లా వదిలేయడం కరెక్ట్ కాదు అనేది ఆమె మాట్లాడుతుంది. రాజ్ తరుణ్ కూడా మాట్లాడుతూ నేను ఆమెతో అఫేర్ ఉన్నది వాస్తవమే, తర్వాత నేను బ్రేకప్ అయిపోయాను, వదిలేశాను అనేది చెప్తున్నాడు. ఇది బేసిక్గా మనకు జరిగింది. మనకి ఇద్దరి వైపు నుంచి విషయం ఏంటంటే, వీళ్ళిద్దరు రాజ్ తరుణ్ లావణ్య అనే ఒక ఇద్దరు వ్యక్తులు కొంతకాలం కలిసి జీవించారు. కలిసి జీవిస్తున్న క్రమంలోనే అతనికి కొన్ని అఫేర్లు ఉన్నాయి, ఈమెకి కూడా కొన్ని అఫేర్లు ఉన్నాయని ఈ మధ్య ఆర్జే శేఖర్ అనే అతను బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. అతను చెప్తున్నది ఏంటంటే, అతను ఎవరు, మస్తాన్ అనే ఒక పేరు బయటకు వచ్చింది. మస్తాన్ అనేవాడు ఒక డ్రగ్ పెడ్లర్. మస్తాన్తో కలిసి అమ్మాయి డ్రగ్ కొని తను కూడా అమ్మింది, తను కూడా యూజ్ చేసింది. అందుకనే పోలీసులు కేసు పెట్టారు. ఈ అమ్మాయి మీద 45 రోజులు జైల్లో కూడా ఉండి బయటకు వచ్చింది. ఆ కేసు ఇంకా నడుస్తుంది. అట్లాగే మస్తాన్ మీద కూడా ఈ అమ్మాయికి ప్రాబ్లం వచ్చి మస్తాన్ మీద కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈమె కేసు పెట్టింది. ఆ టైంలో రాజుని తీసుకెళ్ళింది. ఇప్పుడు మళ్ళీ రాజు మీద కేసు పెట్టడానికి మస్తాన్ని తీసుకెళ్ళింది. ఈ అమ్మాయి క్యారెక్టర్ కూడా మంచిది కాదు. ఈ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు ఉంది, తర్వాత మస్తాన్తో అఫేర్ ఉంది. అది ఆ అమ్మాయే ఒప్పుకునిందని ఒక ఆడియో ఏదో బయట పెట్టాడు. మొత్తానికి రాజ్ శేఖర్ భాష ఆర్జే, అతను రేడియో జాకీ శేఖర్ భాష అనే అతను బయటకు వచ్చి మీడియాలో మాట్లాడుతున్నాడు. సో మొత్తంగా వీళ్ళందరి నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే, లావణ్య అనే ఒక అమ్మాయి, రాజ్ తరుణ్ అనే హీరో ఇద్దరు కలిసి కొంతకాలం జీవించారు. ఇద్దరికి కూడా వేరే వేరే అఫైర్లు ఉన్నాయి. అట్లాగే ఈ అమ్మాయికి డ్రగ్స్ అలవాటు ఉన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. సో ఈ క్రమంలో ఇద్దరికి మధ్య మొత్తానికి వర్కౌట్ అవ్వలేదు. సో ఇద్దరు విడిపోయారు. విడిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఏమో నాకు రాజ్ తరుణే కావాలి అని అంటుంది. ఇది మనకు పిక్చర్ అర్థమైంది. అంటే న్యూయాన్సెస్ దీంట్లో ఇంకా చాలా ఉండొచ్చు, వీళ్ళు ప్రూఫ్స్ ఇవన్నీ. రెండోది, ఈ అమ్మాయి అతను రాజ్ తరుణ్ ఇంట్లోనే ఇప్పటికీ ఉంటుంది, ఆ ఇల్లు కబ్జా చేయడానికి ట్రై చేస్తుంది అని ఈ ఆర్జే శేఖర్ భాష ఆరోపిస్తున్నాడు. ఈ అమ్మాయి కూడా ఆ ఇల్లు రాజ్ తరుణ్దే, కానీ నేనేమి రాజ్ తరుణ్కి యాంటీగా పోరాటం చేయలేదు, రాజ్ తరుణ్ కావాలని నేను పోరాటం చేస్తానని ఈ అమ్మాయి మాట్లాడుతుంది. వాళ్ళు ఏమంటే, ఇది ఆ అమ్మాయి ఇల్లు కోసమే ఈ నాటకం అంతా వేసింది, నిజానికి రాజ్ తరుణ్ ఎప్పుడో వదిలేసేటి అమ్మాయిని ఇంట్లో ఖాళీ చేయమంటే ఇల్లుని తను ఓన్ చేసుకోవడానికి ఈ ప్లాన్ వేసి చేస్తుందనేది ఈ మీద ప్రధానమైన ఆరోపణ. సో దీంట్లో మోరల్ జడ్జిమెంట్స్ మనం ఇవ్వలేము. ఇది కామన్, ఇవాళ అమ్మాయిల అబ్బాయిల మధ్య వెరీ వెరీ కామన్ ప్రాబ్లం. నా ఫ్రెండ్స్ చాలామంది అడ్వకేట్స్ నేను పర్సనల్గా చూస్తున్నాను, ఎన్జిఓలు కౌన్సిలింగ్ ఇస్తున్నారు.
అమ్మాయిల అబ్బాయిలకి ఇవాళ ఏంటంటే కొంత ఎడ్యుకేషన్ ఉండి కొంత గ్లామర్ అది ఉన్న అమ్మాయిల అబ్బాయిలకి ప్రధానంగా అనేక సంబంధాలు, మల్టీ రిలేషన్స్ అనేవి కామన్. అమ్మాయికి అనేక మంది అబ్బాయిలతో అఫైర్లు, అబ్బాయికి అనేక మంది అమ్మాయిలతో అఫైర్లు, ఇవి కామన్ అయిపోయినాయి. ఈ కామన్ ఎందుకంటే అమ్మాయిలకు కూడా ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, ఫ్రీడము ఇది వచ్చింది. ఇళ్లల్లో కూడా ఇంత ముందులాగా కంట్రోల్ అనేది తగ్గింది, కారణాలు ఏవైనా కూడా. సో ఒకటి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, రెండోది సమాజంలో ఫ్రీడమ్ రావడం, ఇవన్నీ జరగడంతో అమ్మాయిలకి ఇంకోటి సోషల్ మీడియా వీటి ద్వారా ప్రాక్సిమిటీ. ఇంతకుముందు ఒక అమ్మాయి అబ్బాయిలతో పరిచయం చేయడం కష్టంగా ఉండేది. ఇవాళ అమ్మాయి అనుకుంటే ఆల్రెడీ క్యూలో 100 మంది ఉంటారు. ఒక అమ్మాయి పేరుతో ఐడి ఓపెన్ చేయగానే విపరీతంగా డిమాండ్ స్టార్ట్ అవుతుంది. సో నేను ఆ మధ్య సరదాగా ఒక అమ్మాయి వెనక ఫోటో పెట్టి ఒక ఐడి క్రియేట్ చేస్తే విపరీత అమ్మాయి ముఖం కూడా కనబడదు. ఒకడైతే ఏ స్థాయి కంటే వాడు నేను పలానా ఆఫీసులో పనిచేస్తున్నట్టు పెడితే వాడు వచ్చేసాడు, అతను కూడా యాక్టర్ అనమాట. వచ్చేసి నేను లేకపోతే సూసైడ్ చేసుకుంటా అంటే నేను ఇంకా ఐడిని తీసేసాను, ఊరికే టెస్ట్ చేద్దామని చేశాను సరదాగా. దాంట్లో కొంత పొయిటరీ అది మాత్రమే పెట్టాను పోస్టులు. సో ఇలాగా అప్పుడు షాక్ అయినా. నాకు తెలిసిన వాళ్ళు కూడా, నా ఫ్రెండ్స్ కూడా అది అమ్మాయి అనుకొని చాట్ చేయడం మొదలుపెట్టారు. సో అంటే ఈ స్థాయిలో అబ్బాయిలు వెంపర్లాడుతున్నారు అమ్మాయిల కోసం. సో అమ్మాయిలకు కూడా ఇప్పుడు ఒక మామూలు అమ్మాయికి ఒక 10 మందో 20 మందో ట్రై చేస్తున్నప్పుడు అందులో కొంత మంచిగా అందంగాను డబ్బులు ఇవన్నీ వాళ్ళు ఏవేవో అనుకుంటారో అమ్మాయిలు, అవన్నీ ఉన్న అబ్బాయిలు ఉన్నప్పుడు వాళ్ళతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. ఎంజాయ్ చేయకపోవడానికి వాళ్ళకేం కారణాలు కనబడవు. ఎందుకు ఎంజాయ్ చేయకూడదు, మనం అబ్బాయిలు చేస్తున్నారు మనం ఎందుకు చేయకూడదు అని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఇవన్నీ బాగానే ఉంది, కానీ దీని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేయాలి అనే దానికి సంబంధించి వీళ్ళకి ఏమి నాలెడ్జ్ కానీ అనుభవం కానీ ఏమీ లేదు. వీళ్ళకి ఆ సిస్టమ్స్ కానీ ఏమీ లేవు. ఒక అబ్బాయితో 4 అబ్బాయిలతో మనం అఫేర్ పెట్టుకుంటే వచ్చే ఏ సమస్యలు రావచ్చు, దానివల్ల మనకి మన లైఫ్ ఎలా ఇబ్బందుల్లోకి వెళ్తుంది, దీన్ని ఎలా డీల్ చేయగలము అనేది అమ్మాయిలకి ట్రైనింగ్ కానీ ఏమీ లేదు, అబ్బాయిలకి కూడా లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఈ ఘర్షణ వాతావరణం ఫస్ట్లో బిగినింగ్లో కొంత మోజు అదంతా అయిపోయినాక ఘర్షణ వాతావరణం తయారవుతుంది. అబ్బాయికి తెలుస్తుంది అమ్మాయికి అఫైర్లని, అమ్మాయికి కూడా అబ్బాయికి అఫైర్లని తెలుస్తుంది. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ డెవలప్ అయినాక తెలుసుకోవడం ఈజీ అనమాట. అంటే గూగుల్ హిస్టరీ ఉంటుంది, ఫోన్లు, చాట్లు ఇవన్నీ పబ్లిక్ అయిపోయింది కదా, అందువల్ల ఈజీ అనమాట. ఇవాళ కనిపెట్టడం కూడా ఈజీ. సో దీని తర్వాత ఘర్షణ వాతావరణం వచ్చేస్తుంది. దీంట్లో కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే అమ్మాయిలు ఈ మిగతా విషయాలన్నీ పోయి డబ్బులు లేకపోతే పవరు ఇటువంటివన్నీ ముందుకు వస్తాయన్నమాట. ముందుకు వచ్చినప్పుడు వచ్చే ప్రాబ్లం అలాంటిదే వీళ్ళిద్దరిది కూడా, అంతకంటే ఏమి లేదు. ఇది లీగల్గా వీళ్ళిద్దరూ వరకు తీర్చుకుంటే పబ్లిక్గా, ఇప్పుడు వీళ్ళు పబ్లిక్గా వచ్చి చేసేది ఏం లేదు, ఒక రకమైన ప్రెజర్ పెట్టడం. సో ఈ అమ్మాయి పబ్లిక్గా ఎందుకు వచ్చిందంటే రాజ్ తరుణ్ మీద ప్రెజర్ పెట్టడం. ఇప్పుడు రాజ్ తరుణ్ వీళ్ళిద్దరి విషయం అనేది రాజ్ తరుణ్ సినిమాల నిర్మాతలు కొంప ముంచుతుంది. నిర్మాతలు ఇప్పుడు ఈ వారంలో ఒక సినిమా పురుషోత్తముడు అనే సినిమా ఈ వారంలో రిలీజ్ అవ్వాలి, నెక్స్ట్ వారంలో అదేంటి తిరగబడ్డ స్వామి. ఈ టైటిల్స్ కూడా ఎలా ఉన్నాయంటే పురుషోత్తముడు అంటే రాజ్ తరుణ్ పురుషోత్తముడు కాదు, తిరగబడ్డ స్వామి అంటే అతను తిరగబడే పరిస్థితిలో లేడు. అందువల్ల ఈ రెండింటికి ప్రమోషన్కి రాజ్ తరుణ్ రావట్లేదు. దీంతో ప్రమోషన్ హీరో లేకుండా ప్రమోషన్ చేసుకునే చిన్న సినిమాల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఈ రెండు కూడా చిన్న సినిమాలే, తిరగబడ్డ స్వామి, ఈ పురుషోత్తముడు. అతను వచ్చి కొంత చేస్తే కొద్దిగా ఉపయోగపడుతుంది. రెండోది అతని కెరీర్లో కూడా ఒకేసారి వితిన్ 2 వీక్స్లో 2 ఫిల్మ్స్ రిలీజ్ అవ్వడం అనేది అతనికి లైఫ్కి ఇది. అంటే ఇదే ఇందాక చెప్పిన నేను పాయింట్లలో అమ్మాయిల అబ్బాయిలకి మల్టిపుల్ అఫైర్స్ వల్ల కెరియర్లు కూడా బాగా దెబ్బతింటాయి. ఎందుకంటే వీటిని డీల్ చేయడానికే వీళ్ళ ఎనర్జీసు టైము అన్నీ స్పెండ్ చేయాలి, కెరియర్ని బిల్డప్ చేసుకోరు. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మల్టిపుల్ రిలయన్స్ పెట్టుకోలేరు, ఎందుకంటే వాళ్ళకి టైం సరిపోదు. ఈ మల్టిపుల్ రిలయన్స్ పెట్టుకునే వాళ్ళకి ఖచ్చితంగా కెరియర్ దెబ్బతింటుంది, ఫోకస్ చేయలేదు. ఇప్పుడు మన ఆఫీసులో ఎవరో పనిచేస్తుంటాడు, ఇతను 4 అమ్మాయిలతో అఫైర్ పెట్టుకుంటా వాటిని డీల్ చేస్తాడా, మనకి ఇక్కడ వచ్చి పనిచేస్తాడా, మనం తిడుతుంటాము. సో ఇట్లాగా ఇది కష్టమైపోతుంది. అలాగే రాజ్ తరుణ్ ఇప్పుడు ఈ 2 సినిమాలకి రాలేనని చెప్పేశాడంట. ఎందుకంటే అతను ఫేస్ చేసే పరిస్థితిలో లేడు. సో ఇదంతా అతనికి ఎంబరాసింగ్ ఉంది. ఎక్కడ పోయి ఇప్పుడు సినిమాలకు సంబంధించి ప్రమోషన్లో పాల్గొన్న విలేకరులు
లావణ్య గురించి మీరేం చెప్తారని అడుగుతాడు. ఏమన్నా చెప్పితే ఒక సమస్య, చెప్పకపోతే ఒక సమస్య. దీన్ని అవాయిడ్ చేద్దామని అతను అనుకున్నాడు. దానివల్ల ఖచ్చితంగా అతని కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది. సో లావణ్యకి మరి ఏం లాభం దీనివల్ల అనేది తెలీదు క్లియర్గా, ఆమె ఏం ఆశిస్తుందని. నాకైతే రాజ్ తరుణ్ కావాలంటుంది. ఇప్పుడు క్లియర్గా మనకు అర్థమైందేమో, రాజ్ తరుణ్కి ఇష్టం లేకుండా నీ దగ్గరికి ఎందుకు వస్తాడు? రాడు కదా. అందులో ఇంత రచ్చ చేసినాక అసలు రాడు. కాబట్టి ఇంకేమన్నా ప్రయోజనం ఉందా? వాళ్ళు ఆరోపిస్తుండేది ఆర్జే శేఖర్ ఇల్లు కావాలి అమ్మాయికని. మేబీ అది కూడా ఉండొచ్చు ఇవాళ. ఎందుకంటే లా అనేది అమ్మాయిలకు ప్రోగానే ఉంటుంది. నేను ఆ మధ్య కూడా బిఎన్ఎస్ చట్టం గురించి చెప్పాను. భారతీయ న్యాయ సంహిత 69 సెక్షన్ ప్రకారం ఒక అమ్మాయిని మాయమాటలతో లేకపోతే ఫాల్స్ ప్రామిసెస్తో అమ్మాయితో కలిసి ఉండి విడిపోతే ఆ అబ్బాయికి 10 ఏళ్ల జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉంది. సో ఆ రకంగా ఈ అమ్మాయి కానీ ప్రూవ్ చేయగలిగితే రాజ్ తరుణ్ 10 ఏళ్ల జైలు శిక్ష వరకు కూడా పడే అవకాశం ఉంది. మరి అది జరుగుతుందా? వీళ్ళిద్దరు కాంప్రమైజ్ అవుతారా? ఈ అమ్మాయి ఇంకేమన్నా కోరుకుంటుందా? ఇవన్నీ మనకు కొంతకాలం తర్వాత కానీ